ద బెస్ట్ ఏఐ వెబ్సైట్ అంటూ ఏదైనా ఉందంటే ఇప్పుడు మీరు చూడబోయేదని చెప్పొచ్చు. మీరు డిజైనర్ అయితే ఒక ప్రొడక్ట్ యానిమేషన్ గానీ, లోగో యానిమేషన్ గానీ, ప్రమోషన్ యానిమేషన్ గానీ చేసుకోవచ్చు. మీరు ఆర్కిటెక్చర్ అయితే మీకు కావాల్సిన స్కెచ్ ని మీ ఇమేజ్ నుంచి స్కెచ్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఆర్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. లేదు మీరు జనరల్ పీపుల్ అయితే మీ ఇమేజ్ ని యానిమేట్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ నుంచి ఇమేజ్ ని జనరేట్ చేయవచ్చు, మీ ఇమేజ్ ని వీడియోగా కన్వర్ట్ చేయవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక సబ్జెక్ట్ వైజ్ గా పనికొచ్చే వెబ్సైట్ ఇప్పుడు నేను చెప్పబోయేది. ఎస్, ఈ వెబ్సైట్ పేరు ప్రోమీ ఏఐ. ఈ వెబ్సైట్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం అండ్ ద బెస్ట్ వెబ్సైట్ అని చెప్పాను కదా, అది ఎందువల్ల అనేది కూడా మీకు సబ్జెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత క్లియర్ కట్ గా చెప్తాను. ఓకే, అయితే మనం ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. గూగుల్ మీదకి వచ్చేసాను. ఇక్కడ ప్రోమీ ఏఐ టైప్ చేశాను. ఫస్ట్ ఇక్కడ వచ్చిన వెబ్సైట్ ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ చేసుకోవాలి. నార్మల్ గా మీ దగ్గర గూగుల్ అకౌంట్ ఏది ఉన్నా కానీ దాని ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నా పేజ్ మీద నేను చేస్తున్నాను. కన్ఫర్మేషన్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనకి ఇంటీరియర్ డిజైనా, ఆర్కిటెక్చరా, ఈ కామర్స్ డిజైనా, గేమ్ అండ్ యానిమేషన్, నేను వచ్చేసి యూస్ ఆల్ అని చెప్పేసి ఓకే చేశాను. చూసారు కదా ఎంత మందికి ఇది హెల్ప్ అవుతుందో. ఇక్కడ చూడండి, ఇది హోమ్ పేజ్. ఇక్కడ మనకి స్కెచ్ రెండరింగ్, ఏఐ జనరేట్, క్రియేటివ్ ఫ్యూజన్, ఇమేజ్ వైబ్రేషన్, ఫోటో స్కెచ్, బ్యాక్గ్రౌండ్ డిఫ్యూజన్, ఏఐ సూపర్ మోడల్, టెక్స్ట్. అండ్ ఇక్కడ చూడండి హెచ్డి అప్స్కేలర్, ఎరేజ్ అండ్ రీప్లేస్, అవుట్ పెయింటింగ్, రీలైట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇమేజ్ టు వీడియో, టెక్స్ట్ టు వీడియో. ఇవి వచ్చేసి మనకి బీటా వర్షన్ లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 10 కాయిన్స్ ఇస్తాడు. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇక్కడ చూడండి 0.1 కాయిన్ 1 రిలాక్సెడ్ జనరేషన్స్, 2 కాయిన్స్ 1 వీడియో జనరేషన్ వాటర్ మార్క్. మనకేంటంటే ఈ 10 కాయిన్స్ లో ప్రతి వీడియో జనరేట్ కి 2 కాయిన్స్ మనకి స్పేర్ చేయాల్సి వస్తుంది అండ్ 1 కాయిన్ మన ఇమేజ్ జనరేట్ చేయడానికి. ఇక్కడ అప్గ్రేడ్ 10 కాయిన్స్ పీర్ మంత్, అంటే ఇప్పుడు దాకా చూసిన సైట్స్ లో 100 కాయిన్స్, 200 కాయిన్స్, 150 కాయిన్స్ అని ఇస్తారు. కానీ ఇక్కడ 10 కాయిన్స్ ఇచ్చిన ఎవ్రీ మంత్ మనకి ఇక్కడ కాయిన్స్ అనేది అప్గ్రేడ్ అవుతానే ఉంటాయి. నీడ్ సమ్ కాయిన్స్, హౌ టు అంటే మళ్ళీ మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే జస్ట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ వచ్చింది చూడండి, ఇన్వైట్ టు యూస్ ప్రోమ్ ఏఐ అండ్ ఎర్న్ కాయిన్స్, గివ్ యూ 10 కాయిన్స్ గెట్ 10 కాయిన్స్. మీరు ఎవరికైనా ఈ వెబ్సైట్ ని రిఫర్ చేస్తే ప్రతి రిఫర్ కి అంటే వాళ్ళు లాగిన్ అయిన తర్వాత మీకు 10 కాయిన్స్ అనేది యాడ్ అవుతా ఉంటాయి అండ్ అవి ఎక్స్పైర్ కూడా కావు, మీకు పర్మనెంట్ గా ఉంటాయి అన్నమాట మీరు యూస్ చేసుకోవడానికి. ప్రతి మంత్ అతనిచ్చే 10 కాయిన్స్ కాకుండా అండ్ మీరు రిఫర్ చేసే దాని ద్వారా మీకు 10 కాయిన్స్ అనేది యాడ్ అవుతానే ఉంటాయి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. హోమ్ పేజీ వెళ్ళాను. ఇక్కడ చూడండి మనం ఆర్కిటెక్చర్ అయినప్పుడు జస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లే ఎలాగిచ్చున్నాడు. మొత్తం మనకి ఆర్కిటెక్చర్ వైజ్ గా, ఆర్ట్ లైన్ వైజ్ గా తీస్తున్నాడు. ఇక్కడ ఫోటో స్కెచ్ చూసారు కదా, ఈ అన్ని ఆర్కిటెక్చర్ కి చాలా హెల్ప్ అవుతాయి. ఇది వచ్చేసి వైబ్రేషన్, ఇమేజ్ టు వైబ్రేషన్ మీకు ఈ విధంగా చేంజ్ అవుతా ఉంటది. అండ్ ఇది వచ్చేసి క్రియేటివ్ ఫ్యూజన్, చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఈ విధంగా ఉండేదాన్ని మనకి ఈ విధంగా చూపిస్తా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏఐ ఇమేజ్ జనరేట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ డిఫ్యూజన్, మనకి బ్యాక్గ్రౌండ్ ని తీసి క్లియర్ కట్ గా మనకు కావాల్సిన చోట యూస్ చేసుకునే విధంగా మనకి ఇది హెల్ప్ అవుద్ది. ఇది ఏఐ సూపర్ మోడల్, మనకు కావాల్సిన పద్ధతిలో మనం మోల్డ్ చేసుకోవడం అనమాట. అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ ఉంటుంది, మీరు ఇంకో వెబ్సైట్ కి అనేది వెళ్లాల్సిన అవసరం లేకుండా. అండ్ ఇది వచ్చేసి హెచ్డి అప్స్కేల్, మనం అప్స్కేల్ కోసం ఒక సైట్ లోకి వెళ్తాం అండ్ టెక్స్ట్ కోసం ఇంకో సైట్ లోకి వెళ్దాం, ఇలాగన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు ఇదే వెబ్సైట్ లో అవైలబిలిటీ ఉంటుంది. బట్ కాయిన్స్ అనేది మీకు ఎవ్రీ మంత్ జనరేట్ అవ్వాలి కాబట్టి ఇది ఒక్కటే చిన్న ప్రాబ్లం. అండ్ ఎరేజ్ అండ్ రీప్లేస్, మనకు కావాల్సిన చోట మనం అరెస్ట్ చేసుకోవచ్చు, రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. అవుట్ పెయింటింగ్ చూసారు కదా, అవుట్ పెయింటింగ్ అనేది మనకి ఇడుతుంది. అండ్ రీలైట్, ఇది ఆఫ్ అండ్ ఇది ఆఫ్. ఈ విధంగా మనకి డిఫరెంట్ అనేది ఇటు చూపిస్తుంది. అండ్ చూసారా డిజైనర్స్ కి మన ప్రోడక్ట్ ని మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ టు వీడియో జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్స్ప్లోరర్ మొత్తం ఇచ్చుంటాడు, దీన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఈ 10 కాయిన్స్ లో మీకు ఒక 2-3 అయితే నేను చేసి చూపించగలుగుతాను. దాని తర్వాత టోటల్ గా మీరు ఈ వెబ్సైట్ ని ఎక్స్ప్లోర్ చేయండి అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి నా నెక్స్ట్ ట్యూటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ టెక్స్ట్ టు వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి
ఇక్కడ కొన్ని ఆల్రెడీ మనకి ఇచ్చున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం దీన్ని క్లిక్ చేద్దాం. ఒక గ్రాఫిక్స్ డిజైనర్ గా ఉండి మన ప్రొడక్ట్ ని మనం ఈ విధంగా క్రియేటివిటీగా ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ మార్క్ అనేది వస్తుంది మనకి. బట్ దానికోసం మనకి ఆల్రెడీ కొన్ని సైట్స్ ఉన్నాయి. దాని ద్వారా వెళ్ళి ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. లేదా మనం చేసేటప్పుడే ఇక్కడ వరకు కొంచెం కట్ చేసుకొని మనం ప్రమోట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా లోగో డిజైనింగ్, ఏదైనా లోగో చేసినప్పుడు మనం ఇలాగా క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా. అండ్ ఇలాగే మీకు ప్రతిదీ కూడా యానిమేట్ చేయడం కానీ చూసారా ఈ విధంగా. ఇది ఓన్లీ ఏంటంటే యానిమేట్ అవుతూ మనకి కెమెరా మోషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా కావాల్సిన పద్ధతిలో మీరు చేసుకోవచ్చు. అండ్ నచ్చలేదా మళ్ళీ రీజనరేట్ అనేది క్లిక్ చేయవచ్చు. అది కూడా ఎలాగనేది మీకు చూపిస్తాను. అండ్ ఇది చూద్దాం. చూసారా ఎలా ఉందో? ఇట్స్ అమేజింగ్ అని చెప్పాలి. మీకు ఇది నచ్చిందా? జస్ట్ క్లిక్ అండ్ డౌన్లోడ్. మీకు డౌన్లోడ్ అయిపోద్ది. ఇది వాటర్ ఫాల్స్ చూసారా ఎంత అమేజింగ్ గా ఉంది మనకి. అండ్ ప్రోడక్ట్ కంటెంట్ చూద్దాం. ఈ విధంగా మీకు మీ ప్రొడక్ట్స్ ని మీరు చేసుకోవచ్చు. ఏఐ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక వర్క్ పరంగా మనకి ఏ విధంగా హెల్ప్ అవుద్దో ఇది మాత్రమే మనం చూడాలి. మనం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఉండేది, మనం వర్క్ చేయాలి, ఆ వర్క్ వల్ల ఎర్న్ చేయాలి. అందుకని చెప్పేసి మీకు ఈ కంటెంట్ ని నేను తీసుకొని వచ్చాను. అండ్ బర్గర్ చూసారా ఈ విధంగా మనకు కావాల్సిన ప్రోడక్ట్ ని మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ లోగో అని చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు లోగో చూద్దాం. మైక్రోసాఫ్ట్ లోగో చూసారా ఈ విధంగా మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం స్కెచ్ రెండరింగ్ చూద్దాం. ఇక్కడ మీకు తీసుకున్న తర్వాత చూసారు కదా స్కెచ్ రెండరింగ్ అంటే మీకు ఏ విధంగా వస్తుందో చూసారా. ఈ విధంగా మీకు కావాల్సిన పద్ధతిలో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా ఆర్కిటెక్చర్స్, ఇంజనీరింగ్ ప్లాన్స్ ఇలా చేసే వాళ్ళకైతే ఇవి చాలా హెల్ప్ అవుతాయి మనకి. అందుకనే ఈ వెబ్సైట్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. ఏఐ ఇమేజ్ జనరేట్. ఇక్కడ మీకు కావాల్సిన ప్రాంప్ట్ మీరు యాడ్ చేసుకునేసి మీరు చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. చూసారు కదా ఎలా ఉందో? ఇది ఇక్కడ ఉంది మనకి. జస్ట్ దీన్నే నేను కాపీ చేస్తున్నాను. అడిషనల్గా టెక్స్ట్ నేనేం యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇదే చూపించాలని కాదు, ఇంకో విధంగా కూడా చూపించవచ్చు. అది చూద్దాం. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫోటోగ్రఫీ, కాన్సెప్ట్ ఆర్ట్, ఇలిస్ట్రేషన్స్, యూనిక్ ఆర్ట్. ఇక్కడ వచ్చేసి ఫోటోగ్రఫీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, ఆర్టిస్ట్ ఫోటో మనకి స్పెసిఫికేషన్గా ఆప్షన్స్ ఇస్తాడు. దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాన్సెప్టువల్ ఆర్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నట్టే ఎస్ఎఫ్ఐ, ఎస్సిఐ ఇలా మనం కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలిస్ట్రేషన్స్ దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఫ్యాన్సీస్, అమెరికా స్టైల్స్, జపనీస్ స్టైల్స్, రియలిస్టిక్ ఫ్యాంటసీ అండ్ యూనిక్ అండ్ ఆర్ట్. అండ్ ఫోటోగ్రఫీ సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటోగ్రఫీలో న్యాచురల్గా ఉండేదాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్కేలింగ్ చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన ఆస్పెక్ట్ రేషియో మనకి ఇస్తాడు. నేను వచ్చేసి 16.9 యూట్యూబ్ వైజ్గా తీసుకున్నాను. ఆర్టిస్టిక్ అనేది మనకు కావాల్సిన సైజులో మనం పెంచుకోవచ్చు. అండ్ జనరేట్ ఇక్కడ చూడండి 3 పాయింట్స్. ఫ్యూ సెకండ్స్ అయితే తీసుకుంటుంది. చూసారా నేను చెప్పాను కదా ఇదే జనరేట్ చేయాలని లేదు. బట్ ఇక్కడ ఏంటంటే నేను న్యాచురల్గా ఇది ఫోటోగ్రఫీ జనరల్ తీసుకున్నాను. దానివల్ల ఏదైనా వేరియేషన్ ఉండొచ్చు, అది ఆర్ట్ అయి ఉండొచ్చు, అందువల్ల చేంజెస్ ఉండొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి ఫోటోగ్రాఫిక్ ఆర్టిస్ట్ అక్కడ నేను తీసుకుంది రియలిస్టిక్ అని తీసుకున్నాను. ఈ వేరియేషన్ వల్ల మనకు అక్కడ చేంజెస్ చూపించింది. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే జస్ట్ ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఈ మొత్తం ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే 10 పాయింట్స్ అయిపోయిన తర్వాత ఎవరికైనా రిఫర్ చేయండి. దాని ద్వారా మీకు ఇంకో 10 పాయింట్స్ యాడ్ అవుతాయి. అది మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇమేజ్ టు వీడియోకి వెళ్దాం. దీనికోసం అని చెప్పి నేను ఒక ప్రొడక్ట్ డిజైన్ ని సేవ్ చేసి పెట్టున్నాను జేపాక్ ఇమేజ్ గా. దాన్ని మనం అప్లోడ్ చేసి చెక్ చేద్దాం. ప్లస్ మార్క్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. ఓకే అప్లోడ్ చేశాను. లోడ్ అవుతా ఉంది. అండ్ ఇక్కడ మనకి మోషన్ ఉంది చూడండి. ఇది హైలో ఉంటుంది, లోలో ఉంటుంది. మనం హైలో ఇచ్చుకుందాం. అండ్ జనరేట్ ఇక్కడ చూడండి 2 పాయింట్స్ అనేది మనకి కట్ అవుతున్నాయి. అండ్ ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ నేను ట్యూటోరియల్ చేస్తున్నాను, ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే జనరేట్ అయింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. చూసారా యానిమేషన్ ఇచ్చింది. నచ్చలేదు అనుకుంటే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళండి, జనరేట్ చేయండి. ఓకే రెడీ అయింది. ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. చూసారా ఇందాక దానికి ఇప్పటి దానికి ఎంత వేరియేషన్ ఉందో మనకి. ఈ విధంగా మనకు కావాల్సిన ప్రోడక్ట్ ని మనం
యానిమేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వెబ్సైట్ మీకు ఫ్యూచర్ లో మీ వర్క్ కి మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే దీని మెంబర్షిప్ తీసుకోండి. లేదు అనుకుంటే 10 కాయిన్స్ ద్వారానే మీరు జనరేట్ చేసుకోండి మీకు కావాల్సిన ప్రొడక్ట్ డిజైనింగ్ ని ఏదైనా కానీ. అండ్ దీని ప్రైజింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఫ్రీ ఫస్ట్ ది. సెకండ్ ది బేస్ ప్రైస్ $19, స్టాండర్డ్ ప్రైస్ 39, ఇది వచ్చేసి 79 పీర్ మంత్ డాలర్స్ వైజ్ గా. ఈ విధంగా మీరు కావాల్సిన ప్లాన్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇయర్లీ కూడా ఇచ్చున్నాడు. ఇయర్లీ అయితే మనకి ఆఫర్ ఉంది 26% ఆఫ్. ఓకే, మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు ప్లాన్ ని. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నా నెక్స్ట్ ట్యూటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.